గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి డెసిమల్ మల్టిప్లికేషన్. నార్మల్గా మల్టిప్లికేషన్ అందరికి తెలుసు, కానీ డెసిమల్ మల్టిప్లికేషన్కి వచ్చేసరికి ఏమైందంటే కన్ఫ్యూజ్ అవుతుంది పాయింట్స్ ఎక్కడ పెట్టాలి అనేది. ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అంత పెద్ద లెంత్ కూడా ఏముండదు, జస్ట్ ఒక 6 minutes to 5 to 6 minutes మాత్రమే ఉంటుంది. ఓకేనా, టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెసిమల్ మల్టిప్లికేషన్. ఓకేనా, ఒకవేళ స్పెల్లింగ్ రాంగ్ అయితే సారీ ఫ్రెండ్స్. ఓకేనా, డెసిమల్ మల్టిప్లికేషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 8.33 into 2.4. ఇప్పుడు ఇది చూడండి, ఇది చూస్తే ఇక్కడ 8 తర్వాత పాయింట్ వచ్చింది, ఇక్కడ 2 తర్వాత పాయింట్ వచ్చింది. నార్మల్గా మనకి 833 into 24 అంటే మనం డైరెక్ట్గా చేసేస్తాం. 992 అని ఇలా మనం చేసేసుకుంటాం డైరెక్ట్గా. కానీ ఇక్కడ పాయింట్లు వచ్చేసరికి మనకు పాయింట్ ఎక్కడ పెట్టాలి అనేది కన్ఫ్యూజ్ అవుతాయి చాలా మందికి. నాకు కూడా స్టార్టింగ్లో పాయింట్ ఎక్కడ పెట్టాలని అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది ప్రాక్టీస్ చేశాక. ఓకేనా, 8.33. ఫస్ట్ పాయింట్స్ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలా పెట్టుకొని మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. 833 ఉంది కదా, 24 అనేది ఇలా కొనకి రావాలి, ఇటు సైడ్ రైట్ సైడ్కి సేమ్ ప్లేసెస్లలో మనం పెట్టుకొని మల్టిప్లికేషన్ చేయాలి. 4 3s are 12 అండ్ 4 3s are 12 అంటే 13. 4 8s are ఎంత వస్తుంది, 4 8s are 32 వస్తుంది. 32 33. 2 3s are 6, 2 3s are 6, 2 8s are 16 వస్తుంది. ఇక్కడ 2 6 7 8 9 9 9 1. ఇప్పుడు పాయింట్స్ ఎలా పెట్టుకోవాలంటే మంచి అబ్జర్వ్ చేయండి. మనకు క్వశ్చన్ అనేది ఇలా ఉంది, 8.33 2.4. ఓకేనా, ఇప్పుడు మీరు రైట్ సైడ్ నుండి చూడండి. రైట్ సైడ్ నుండి చూసినాక 4 తర్వాత పాయింట్ ఉంది. పైన చూడండి 33 తర్వాత పాయింట్ ఉంది, అంటే ఇక్కడ 1 digit తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 digits తర్వాత ఉంది, అంటే మొత్తం ఎన్ని 3 digits తర్వాత పాయింట్ అనేది ఉంది. ఓకేనా, మంచిగా చూడండి. ఇక్కడేమో 1 digit తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడేమో 2 digits తర్వాత పాయింట్, అంటే 3 digits తర్వాత. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, రైట్ సైడ్ నుండి 3 digits తర్వాత పాయింట్ రావాలి. 1 2 3 పాయింట్ ఇక్కడ అంటే మన ఆన్సర్ ఏంటి, 19.992. ఓకేనా, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. పాయింట్ మనం రైట్ సైడ్ నుండి వెళ్ళి చూడాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇంకొకటి చెప్తాను, వినండి. 2.4 into 3.2 ఉంది. ఓకేనా, 2.4 into 3.2. 2 4s are 8, 2 2s are 4, 3 4s are 12, 3 2s are 6 7. ఓకేనా, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 8 4 5 6 7 68. ఇప్పుడు సేమ్ ఇప్పటిలాగానే పక్కకు రాస్తున్నా, అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ నుండి చూస్తే 1 digit తర్వాత పాయింట్ ఉంది, పైన కూడా 4 digit తర్వాత పాయింట్ ఉంది, అంటే మొత్తం 2 digits తర్వాత పాయింట్ ఉంది. సో మనకు ఆన్సర్లు ఏమొస్తుంది, రైట్ సైడ్ నుండి చూడండి 2 digits తర్వాత పాయింట్ వస్తుంది, 1 2, అంటే ఆన్సర్ వచ్చేసి 7.68. నేను నార్మల్ మెథడ్లని సాల్వ్ చేసి చెప్తున్నా మల్టిప్లికేషన్, ఎందుకంటే మీకు ఎవ్వరికి కూడా కన్ఫ్యూజన్ అనేది రాకూడదు. పాయింట్స్ అనేది రైట్ సైడ్ నుండి చూసుకొని 1 digit తర్వాత 2 digit అలా మీరు లెక్క పెట్టుకొని 2 digits తర్వాత వచ్చినాయి కాబట్టి ఆన్సర్కి కూడా 2 digits. ఇక్కడ వచ్చేసి 3 digits, కింద 1 digit తర్వాత ఇక్కడ 2 digits, మొత్తం 3 digits తర్వాత పాయింట్ వచ్చిందని అలా మీరు చూసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, మనం పాయింట్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే మనకు కొన్నిసార్లు ఆప్షన్స్లలో సేమ్ ఇస్తారు, 13.42 13.52 అట్లా నెంబర్స్ ఏమే ఉంటుంది కానీ పాయింట్స్లో డిఫరెంట్ ఉంటుంది. సో పాయింట్ని బట్టి కూడా మనకు ఆన్సర్ పోతుంది. సో పాయింట్ అనేది మంచిగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.